నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ఎమ్మెల్సీ మాగుంట వెల్లడి డివైఎఫ్ఐ మహాసభలు ప్రారంభం సీఎం చంద్రబాబుపై ధ్వజం పాటిబండ్ల ఆనందరావు నవనాటకోత్సవాలు ప్రారంభం అలరించిన ప్రదర్శనలు కొత్తపట్నం బీచ్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సత్య న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. శాసనమండలి సమావేశంలో కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి అలాగే ఒంగోలులోని మినీ స్టేడియంని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని తాను ప్రశ్నించానని మాగుంట తెలిపారు. కొత్తపట్నం బీచ్ని మోడల్ బీచ్గా తయారు చేసేందుకు గాను 2 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారన్నారు. అలాగే మినీ స్టేడియం నిర్మాణానికి గాను సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. కొత్తపట్నం బీచ్ అభివృద్ధి చేసేదాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏంటంటే తోడ్పాటు పడుతున్నది అనే దృష్టిలో అందుకు మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అయితే ఈ బీచ్ని ఒక మోడల్ బీచ్గా కూడా చేస్తాం, మేము డెవలప్ చేయాలనేది 2.5 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇవి అంతటితో కాకుండా నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టాను. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో నేషనల్ సైక్లోన్ రీహాబిలిటేషన్ మిటిగేషన్ ప్రోగ్రామ్ ఎన్సీఆర్ఎంపీ అనే దాంట్లో నిధులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బీచ్ ప్రాంతంలో ఉన్నప్పుడు రోడ్లు డెవలప్మెంట్ చేసుకొని వచ్చి మీరు ఆ బీచ్లో కావాల్సినట్టుగా కూడా రిసార్ట్స్ అనేది టూరిజం మినిస్ట్రీలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని నిధులు కూడా తీసుకొచ్చి దీన్ని కన్సల్టెంట్ని అపాయింట్ చేసి అక్కడ డెవలప్మెంట్ కొరకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చేస్తే దీనిని ఒక మోడల్ బీచ్గా కూడా చేసేదాని కొరకు వీలుంటున్నప్పుడు మంత్రి గారు ఒప్పుకొని మండలిలోనే అనౌన్స్ చేయటం దీన్ని ఒక మోడల్ బీచ్గా కూడా చేస్తాం అనేది. రెండవది ఏంటంటే మినీ స్టేడియం అసంపూర్తిగా ఉండిపోయింది. ఒంగోలు పట్టణానికి ఒక స్టేడియం అనేది అవసరం. ఇప్పుడు కూడా ఈ మినీ స్టేడియం అనేది పూర్తి కానందువల్ల అందుకు కావాల్సిన నిధులను కూడా అన్ని సమకూరుస్తాము. 6 నెలల కాలంలో కూడా రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి దీనిని కూడా పూర్తి చేస్తామనేది మంత్రి గారు కూడా హామీ ఇవ్వటం. అదేవిధంగా నేను ఒక జనరల్ స్టేడియం కూడా కావాలి ఒంగోలుకి. పీవీఆర్ బాయ్స్ మున్సిపల్ హై స్కూల్లో అయితే స్థలం ఉన్నది, అక్కడ జనరల్ స్టేడియం నిర్మాణం చేసుకునే దాని కొరకు మంచి వాతావరణం ఉందని చెప్పిన మీదట మంత్రి గారు ఏమిటంటే 5 ఎకరాలు మినిమం అనేది స్థలం ఉంటే 2.5 కోట్ల రూపాయలు అనేది ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ ప్రణాళికని కూడా తయారు చేస్తున్నారు. అది మీరు దాంట్లో ప్రతిపాదనలు కానీ పంపిస్తే ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ చేస్తానని చెప్పడం. ఇంటికో ఉద్యోగం లేకుంటే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి మాధవ్ విమర్శించారు. డివైఎఫ్ఐ మహాసభల సందర్భంగా యువతీ యువకులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎల్బీజీ భవన్లో జరిగిన మహాసభలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు, సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కెఎఫ్ బాబు, కార్యదర్శి వి బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్డింగ్ పెడతారు, నోట్ చెప్తుంటారు, ముఖ్యమైన పాయింట్ రాసుకోమంటారు. అలా రేపు సాయంత్రం ఎగ్జామ్ పెడతారు. మార్కులు రాకపోతే మనకు భయం, మనకు మార్కులు రాకపోతే అమ్మా నాన్నకి అంతకంటే భయం. ఇవన్నీ రోజువారీ సమస్యలు. ఈ మధ్యలో మన డివైఎఫ్ఐ వాళ్ళు ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏదో మా మాట్లాడే అడ్డాలు వేరమ్మన్నంటే మా అన్నోళ్ళు వచ్చారు, అడ్డానికి వచ్చామనుకుంటే వీళ్ళేదో చాలా చాలా విషయాలు చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు. సమాజంలో చెప్పాల్సింది చాలా ఉంది, కానీ సమయమే తక్కువ ఉండదు. ఆలోచించేవాళ్ళు ఒక తక్కువ ఉంది, ఆలోచించేవాళ్ళు ఒక తక్కువ ఉంది. అందువల్ల అక్కడ అందరికి పిలిచి ఉండాలి, అందరికి ఉపాధి ఉండాలి, సరైనటువంటి వైద్య సదుపాయాలు ఉండాలి. ఆ రకంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ముందు చూపుల ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ ముందు చూపుల ముఖ్యమంత్రి అంటే డిజిటలైజేషన్
అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే టీవీ చూస్తే చాలా గాడిగా దాడి చేస్తున్నాయి. ఏం తెలుసు 9 సంవత్సరాల ప్రతిపక్ష నేతలు ఉన్నాయి. నేను నాకే భయపడా నేనేం భయపడతాను అసెంబ్లీలో. ఈ నెల 9వ తేదీన అన్ని న్యాయస్థానాలలో నిర్వహించ తలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా పడిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కేబీ విజయ్ కుమార్, కార్యదర్శి హేమలత తెలియజేశారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. 600 సంవత్సరాల క్రితమే అన్నమయ్య అభ్యుదయాన్ని ఆకాంక్షించారని ఫ్యామిలీ కోర్టు జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. అందరికీ ఆలయ ప్రవేశం, స్త్రీ విద్యను ఆ రోజుల్లోనే అన్నమయ్య ఎలుగెత్తి చాటారని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నమయ్య సాహిత్య పంచాహినిక మహాసభలు 4వ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నమయ్య సాహిత్యం కళ్యాణ వైభవం అనే అంశం మీద హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు ఆలూరి శివకోటేశ్వరరావు గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, అన్నమయ్య సంగీత సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ, ఉపాధ్యక్షురాలు కుణిజేటి త్రిపుర సుందరి, శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి అధ్యక్షుడు మద్దుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మేఘన ఆలపించిన అన్నమయ్య సంకీర్తన ఆకట్టుకుంది. మరి స్వామివారికి రోజుకి ఒక కొత్త కీర్తన వినిపించి ఎన్ని కీర్తనలు ఉన్నాయో మరి కొన్ని సంగ్రహించాలనుకుంటున్నారు, కొన్ని దొరకలేదో మరి చేస్తున్న తెలియదు. ఒక అన్నమయ్య ట్రస్ట్లో కూడా ఇది రోజు జరుగుతుంది. ఈ వాగ్వాదం అయితే కొన్ని అన్నమయ్య కీర్తనలు చూసినట్టయితే ఆయనకి శివుడు విష్ణువు అనే భేదభావం లేదు. అలాగే మనిషి ఎంత సంపాదించుకున్నా చివరికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతాడు కనుక ఈ సంపాదన అంతా ఏం చేసుకోవాలి అనేది ఆయన. అన్నమయ్య గారి గురించి 2 మాటలు. వాగ్గేయకారులందరికీ ఆద్యుడు పూజ్యుడు అన్నమయ్య. సంగీతం ఆయన ప్రాణం, భక్తి ఆయన ఆత్మ. సంగీతమే ఆయన ప్రాణం, భక్తి ఆయన ఆత్మ. ఈ లోకానికి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన విచ్చేశారు అంటే హింసోన్మత్తమైనటువంటి పృథ్వీకి ఆయన విచ్చేశారు. హింసతో కూడుకున్నటువంటి ఈ భూమికి ఆయన విచ్చేసి ప్రేమ, త్యాగం, శాంతి, దయ, సమానతల్ని భక్తి ద్వారా సాధించినటువంటి ప్రవక్త అన్నమయ్య వారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అమర కావ్యం. మేదర్లను ఎస్టీలో చేర్చాలని ప్రకాశం జిల్లా మేదర సంఘం జిల్లా ప్రెసిడెంట్ సిరివెల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన మేదర్లను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఉగ్గులగుంటలో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాల్లో కల్లా పూర్తి స్థాయిలో వెనుకబడిన కులమైన మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని, దీనికోసం ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కేతా మాలకొండయ్య, కోశాధికారి కేతా లక్ష్మీ నరసింహరావు, ప్రచార కార్యదర్శి పిల్లి శ్రీనివాసరావు, ఎన్నికల కన్వీనర్ సిరివెళ్ల మాధవరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. పాతకాలం నుంచి కూడా బాగా వెనకబడి ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎస్టీలో ఉన్న మేము ఇక్కడ బీసీలుగా కొనసాగుతున్నాము. చాలా పేదవాళ్ళుగా ఉన్న వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, చదువుల్లో కూడా వెనకబడి ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ గుర్తించి మాకు న్యాయం చేయవలసిన మమ్మల్ని త్వరలో ఎస్టీలో కలపాలని కోరుతున్నాం. మేదర్లు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. మేదర్లు అడవులను నమ్ముకొని ఆ కొండల్లో లభ్యమయ్యే వెదురు పొంగులతోటి చేతి వృత్తులు చేసుకుంటూ అవి మార్కెట్లో సరైన ఆదరణ లేక అనేక రకాలుగా దుర్భిక్ష జీవితాన్ని అనుభవిస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించి ఈ ఫెడరేషన్లో వీళ్ళకి కావాల్సిన వనరులు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
శ్రీ త్యాగరాజ దత్తసాయి కళాక్షేత్రం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 40 రోజుల పాటు సంగీతంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ కళ్యాణ్ వెంకట్ తెలిపారు. గాత్ర సంగీతం, వయోలిన్, ఫ్లూట్, గిటార్, కీబోర్డ్, తబలా, ప్యాడ్, మాండోలిన్, వాగ్గేయకారుల కీర్తనలు, లలిత గీతాలు నేర్పనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు కొనిజేడు బస్టాండ్ సెంటర్లోని తమ కార్యాలయం నందు సంప్రదించాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు నాటక జీవితానికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన నవ నాటకోత్సవాలను జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎవరి పేరుతోటైతే జరుగుతుందో 40 వసంతాల నాటక జీవితాన్ని పూర్తి చేసుకున్న శ్రీ పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారు ఈ సందర్భంగా కందులూరు నిర్మల విద్యానికేతన్ వారు ప్రదర్శించిన ఉగ్గుపాలు, ఒంగోలు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన నిషిద్ధాక్షరి నాటకాలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జి బలరామయ్య, జడ్పీ చైర్మన్ ఏదర హరిబాబు, 2వ జాయింట్ కలెక్టర్ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్ భాషా కాసిం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, అన్నెం కొండలరాయుడు, సిరిగిరి రంగారావు, బేతంశెట్టి హరిబాబు, నాయుడు గోపి, అంగల్కుర్తి ప్రసాద్ ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావుని అభినందించారు. కళని ఆరాధించే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, కళను పోషించే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో నాకు కొద్దిగా తెలుసు, కానీ కళాకారులు మాత్రం వాళ్ళందరికంటే గొప్పవాళ్ళని నా తలకు ఉద్దేశం. కళని పోషించడానికి ప్రజలందరూ ఎంత తప్పిస్తారో చెప్పడానికి నాకు పెద్దగా ఈ నాటక రంగంలో పెద్ద నాకు పరిచయం లేదు, నాకు నిజం చెప్పాలంటే. కానీ నేను చదివిన పుస్తకాల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, దెర్ ఈజ్ ఏ థియేటర్ ఇన్ ఇంగ్లాండ్, షేక్స్పియర్ థియేటర్. షేక్స్పియర్ నాటకాలు ఇప్పుడు 1600 సెంచరీలో ఉన్న నాటకాన్ని ఈ రోజు వరకు ఆగకుండా వేస్తూ ప్రజలు ఇప్పటికి కూడా కిక్కిరిసి వెళ్ళి చూస్తారంటే ఆ నాటకానికి ఉన్న గొప్పతనం ఏంటో మీ అందరికీ అది మాత్రమే చెప్పాలనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు, ఇందాక నాకు పరిచయం చేసినప్పుడు, ఆ మాస్టర్ గారి గురించి పరిచయం చేసినప్పుడు, ఆయన అత్యంత ప్రతిభావంతులైనటువంటి నాటక రచయిత అనేది ఈ తెలుగు నాటక రంగం ఇప్పటి వరకు అతనికి ఇవ్వదగినంత ప్రాముఖ్యత, ఇవ్వదగినంత స్థానం ఇంకా ఆయనకు లభించలేదు. ఎప్పటికైనా సరే ఆయన రచనలు శాశ్వతంగా తెలుగు నాటక చరిత్రలో మిగిలిపోతాయనే దానికి పడమటిగాలే కాకుండా ఆయన అనేకమైనటువంటి నాటకాలు ఉదాహరణగా నిలుస్తాయి. వాటిని అన్నింటినీ కూడా, వాటిలో కొన్నిటిని ఈ రోజు నుంచి మనం 7వ తేదీ వరకు ప్రదర్శించుకుంటున్నాం. మరి ఆనందరావు గారి పడమటిగాలంటే కొన్ని వేల మంది మీకు తెలుసు. ఒకసారి అనంతపురంలో ప్రదర్శించినప్పుడు 4000 మంది ఆ నాటకాన్ని వీక్షించినారు. మరి ఆ నాటకానికి ఉన్నటువంటి ఆ జీవం అందరికీ తెలుసు. అంతేకాక మిగతా నాటకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దయచేసి అందరూ కూడా వచ్చి మళ్ళీ ఆనందరావు గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతూ, అందుకని ఇది ఒక శుభాకాంక్షలతో, జడ్జి గారి శుభాకాంక్షలతో ఈ సభని ముగిస్తాం. ఇంతకంటే ఉపోద్ఘాతం అక్కర్లేదు. నాటకం ఆడడం ముఖ్యంగాని ఉపన్యాసాలు అని వద్దని మనవి చేస్తూ, పెద్దలందరూ రావడమే పెద్ద గౌరవం. జడ్జి గారి శుభాశీస్సులతో నాటకాలు ప్రారంభం చేస్తాం. ఈ 6 రోజులు ఈ నాటకాలు 9 నాటకాలు ప్రదర్శనలు మీరు చూసి ఆనందించి మమ్మల్ని ఆనందింపజేయడం ఒకటే మేము కోరుకునేది. నేను రెడీ వంటున్నానికి పరిగెత్తుకుంటా ఆగరా, నేను ఇంకా వంటున్నా అన్నం లేదుగా. నేను రెడీ వంటున్నానికి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మీద దొరకాలి, సరేనా? రెడీ? వసీ ఇంటికి తీసుకెళ్ళవే, ఆలస్యం అయితే
పైగా చూసా 150 రకాలుగా చంపగలను. ఎప్పుడు నాకు తెలియాలి రాదు. నువ్వు 100 ఎకరాలు చెప్తే నేను 200 ఎకరాలు చెప్తా కానీ అయినా అంత బాబు ఎంతసేపు ఆటలు ఎదురు చూసి నేనే వచ్చాను. పిల్లాన్ని దగ్గర ఇంటికి తీసుకురావడం తెలియదా నీకు? ఏడుస్తున్నాను నా బంగారు తల్లి కదే. ఎందుకే ఆటలు ఆడుకుంటుంటే సునీల చేతులు పట్టుకొని మగ పిల్లలతో ఆటలేంటి నీకు? ఆడలేదు బుద్ధిగా ఇంటికి రావడం తెలియదా నీకు? రాపోదాం కావ్య మీరే చెప్పండి. అమ్మా అన్నీ బంగారు వ్యాపారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. 1% ఎక్సైజ్ డ్యూటీకి వ్యతిరేకంగా షాపులు మూసివేసి బంద్ పాటిస్తున్న బంగారు వ్యాపారులకు ఆయన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ తాత ప్రసాద్ మాట్లాడుతూ ట్యాక్స్ కట్టడానికి తాము వ్యతిరేకం కాదని, నిబంధనలు ఎత్తివేయాలని అన్నారు. గత 32 రోజులుగా ఒంగోలు వ్యాపారులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లిపల్లి సురేష్, వైస్ ప్రెసిడెంట్ బిఎంఆర్ శేఖర్, సెక్రటరీ పేర్ల రమేష్, దాసరి శ్రీనివాసరావు, చెంచురామయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినబతిని ఘనశ్యాం పాల్గొన్నారు. షాపులు షట్టర్లు మూసలేదనేది చాలా బాధాకరమైన విషయం. అనేది కూడా ఒంగోలు పట్టణానికి వస్తే గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్ళ సీజన్ కాకపోయినా కూడా ఒక్కసారి గాంధీ రోడ్డుకి వెళ్ళి ఆ షాపుల్లో అంతా తిరిగేసుకోవాలనేది ప్రతి ఒక్క గ్రామీణ వాతావరణంలో ఉన్న వారికి అదొక ఆనందమైన వాతావరణం. అది ఈరోజు చూస్తుంటే ప్రతి షాపుకి ఒక నోటీస్ అందించుకొని ఉన్నారు. ఉన్నప్పుడు కూడా నిరవధిక బంద్. 2 రోజులు ఇప్పటికీ ఈరోజు జరుగుతూ ఉన్నది. బడ్జెట్ అనేది ఫిబ్రవరి 29వ తారీఖు 2016-17 సంవత్సరం బడ్జెట్ అనేది కూడా ప్రతిపాదన రావటం అనేది ఫైనాన్స్ మినిస్టర్ గారు అందులో ఎక్సైజ్ డ్యూటీ అనే దానికి 1% అనేది సెస్ పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా ఇబ్బందిగా పరిస్థితులు అయితే బంగారు వ్యాపారం ఎప్పుడు కూడా పన్నులు కట్టడానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆ చట్టంలో ఉండే అధికారుల దారుణంగా మేము భయపడుతున్నాము. వాటిని చట్టబద్ధం చేయవలసిందిగా మేము కోరుతూ ఈ దేశంలో గత 32 రోజు బంగారు వ్యాపారాలను కూడా మేము బంద్ పాటిస్తున్నాము. ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా మా యొక్క అఖిల భారత గోల్డ్ అండ్ జెమ్స్ అసోసియేషన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు దీని ద్వారా వర్తకులే కాదు కస్టమర్స్ కానీ ప్రజలు కానీ ఏ రకంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశమే తప్ప వర్తకం సైడు 1% ఎక్సైజ్ డ్యూటీ కట్టడం సమస్య కాదు. దానివల్ల ప్రజలకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ వ్యాపారం సమన్వయం కావాలనే ఉద్దేశంతో ఈ రోజుకి ఎంతో మౌనంగా 32 రోజులు సుమారు 32 రోజులు ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. మళ్ళా ఇంకొక డిపార్ట్మెంట్ మా మీద ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళు 1% అనే వంతతోటి ఇంకో డిపార్ట్మెంట్ మా మీద కడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ 7 డిపార్ట్మెంట్ కడుతున్నాం తెలియకుండా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ ట్యాక్సెస్ చాలా కడుతున్నాం. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మేమందరం కూడా సంఘటితంగా. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు, ఎమ్మెల్సీ మాగుంట వెల్లడి. డివైఎఫ్ఐ మహాసభలు ప్రారంభం, సీఎం చంద్రబాబుపై ధ్వజం.
పాటిబండ్ల ఆనందరావు నవనాటకోత్సవాలు ప్రారంభం, అలరించిన ప్రదర్శనలు. సత్య న్యూస్లో నేటి మాట. రాక్షసుడికున్నంత శక్తి ఉన్నా పర్వాలేదు, అయితే దాన్ని రాక్షసుడిలా విచక్షణారహితంగా ఉపయోగించకుండా ఉండాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.